అందరికీ నమస్తే. మొన్నటి వరకు ఒక నినాదం, కేసీఆర్ సభకు రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్కు జీతం ఇవ్వం, కేసీఆర్ను ఎమ్మెల్యే గిరికి దింపేస్తాం, ఆయన రావాల్సిందే. ఇవి కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన డిమాండ్స్. కేసీఆర్ వచ్చిండు, ఇప్పుడు ఆ డిమాండ్ పక్కకు పోయింది. మళ్ళీ రేపు రాకపోతే మళ్ళీ అడుగుతారేమో, చూద్దాం. అది ఇప్పుడు కొత్త డిమాండ్ తెర మీద తీసుకొచ్చింది వీళ్ళు. కొత్త డిమాండ్ ఏంటంటే కేటీఆర్ను అసెంబ్లీకి రానివద్దు, కేటీఆర్ను బహిష్కరించాలి అసెంబ్లీ నుంచి. ఈ ఓ పక్క ప్రజాపాలన అని చెప్పుకుంటా ఇట్లాంటి డిమాండ్స్ చేస్తున్నారు. పెద్ద విచిత్రం ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వాళ్ళు అడిగినా ఒక సంతోషం. అసెంబ్లీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, విప్పులు, లేకపోతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అట్లాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే దానికి ఏమైనా మాట్లాడవచ్చు. ఎంపీలు అడుగుతున్నారు. ఓ 4 ఎంపీలు అదే పనిగా పొద్దుగా లేస్తే మైక్ పట్టుకోవాలి, అది మాట్లాడుతున్నారు. వాళ్ళు వెనక ఎవరున్నారో తెలియదు, రేవంత్ రెడ్డి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే కేటీఆర్ కూడా సభకు రాకవద్దు అని ఎందుకు కోరుకుంటున్నారో తెలియదు వాళ్ళు. మాట్లాడదాం ఈ ఇష్యూ మీద మాట్లాడకన్నా ముందు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాన్ని ఒక టచ్ చేస్తే సిగ్నల్ టీవీకి ఒక 1000 ఏనుగుల బలం దొరుకుతుంది. మీరు సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటున్నా. వీడియోలోకి పోతే ఈ 4 ఎంపీలు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, రఘురామరెడ్డి ఖమ్మం ఎంపీ, ఈ 4 ఒక ప్రెస్ మీట్ పెట్టినారు ఢిల్లీలో. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిందే పాత అంశం. ఆ పాత అంశంలో ఈ అంశాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఎప్పుడో మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు 11,000 కోట్లు కేటాయించారు కదా గవర్నమెంట్, అవి అయినప్పుడు కానీ కేటాయించారు కదా. దానికోసమని శుభాకాంక్షలు తెలుపుతూ 4 ఒకటే సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్, మీడియాలో తిట్టుకున్నారు. వీళ్ళేమో ఎంపీలా 4 కలిసి ఒకటే ప్రెస్ మీట్ పెట్టినారు, ఒకటే ఇష్యూ ఇదాన్ని. అయితే దీనిలో కేటీఆర్ గురించి మాట్లాడండి వీళ్ళు. ఏమంటారంటే అసెంబ్లీని ముఖ్యమంత్రిని కించపరిచేలా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అసెంబ్లీని ముఖ్యమంత్రిని కించపరిచేలా బజారు భాష మాట్లాడుతున్నాడు అంటే కేటీఆర్. తర్వాత అసెంబ్లీని అగౌరవపరిచే వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడతా లేదు, తేల్చిపడేసినారు వీళ్ళే. తర్వాత ఆయన సభకు రాకుండా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్యలు చేపట్టాలి అంటే ఏం చేయాలి? నువ్వు కేటీఆర్ని అక్కడనే రూమ్లో స్థలం వేయలేము మరి అసెంబ్లీకి సభకు రాకుండా. కేటీఆర్ గవర్నర్ ప్రసంగాన్ని అవమానించే విధంగా మాట్లాడారు అంటే స్వాగతించాలనా? గవర్నర్ ప్రసంగాన్ని స్వాగతించాలి అని అధికార పార్టీ వాళ్ళు కోరుకోవడం తెలివి తక్కువ పని. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అదే పని చేసింది, కాంగ్రెస్ టీడీపీలు ఉన్నప్పుడు టీడీపీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ అదే పని చేసింది. అది ప్రభుత్వం రాసిచ్చే నోటు, నేను చాలాసార్లు చెప్తున్నా మాట, ప్రభుత్వం రాసిచ్చే నోట్ అది. కాబట్టి అది ప్రతిపక్షాలకు నచ్చదు. గవర్నర్ స్పీచ్ మీద ఒకవేళ గవర్నర్ స్పీచ్ బాగుంది అన్నప్పుడు ఇప్పుడు జగదీష్ రెడ్డి సస్పెండ్ కాకూడదు. ఆయన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే గవర్నర్ స్పీచ్ బాగున్నట్టే కొంతవరకు అన్న కనీసం తెలిసేది అవకాశం ఉండేది. కానీ అది కూడా జరగలేదు. కాబట్టి అదేనంట, గవర్నర్ స్పీచ్ నచ్చలేదు, గవర్నర్ స్పీచు ఇదంతా మీరు రాసిచ్చిండ్రు, అన్ని అబద్ధాలు రాసిచ్చిండ్రు అనేది కరెక్ట్ కాదంట. అది వాళ్ళ వర్షను. తర్వాత ఉనికి కోసం మాట్లాడుతున్నారు. ఉనికి కోసం కేటీఆర్ తన ఉనికి కాపాడుకోవడం కోసమే గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడినరు. తర్వాత అహంకారాన్ని కేటీఆర్ ప్రదర్శిస్తున్నారు. ఏంటంటే గవర్నర్ స్పీచ్ ఇదంతా అబద్ధాలు అన్నందుకు అది ఒకటి మాట్లాడుతున్నారు. తర్వాత కేటీఆర్కి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అర్హతనే లేదంట అసలు ఎంపీలు చెప్తున్నారు. 14 నెలల నుంచి కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతాం దీనిపైన మనం? ఈ ఎంపీలు ఆడపోయి ఏం చేయాలి? వాళ్ళ పని ఏంది? రాష్ట్రానికి ఏమైనా వచ్చేటంటే తీసుకురావాలి. మొన్న ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఇక్కడ, బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, ఎంఐఎం అందరిని పిలిస్తే ఆల్ పార్టీ మీటింగు, మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడాలని చెప్పేసి ఓ బలగొట్టారు గుద్ది. దానికి బీఆర్ఎస్ పోలేదు, బీజేపీ వాళ్ళు పోలేదు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ పోయిండు, కాంగ్రెస్ వాళ్ళు పోయినరు. ఈడ బల్లలు బలగొట్టిన వాళ్ళు ఆడిపోయి వాళ్ళు ఏం బలగొడుతున్నారో చూస్తుండ్రా? పార్లమెంట్లో అడుగుతున్నారా మన రాష్ట్ర విభజన ఇష్యూలు? మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు, ఢిల్లీలో మాట్లాడుతున్నారు. కేటీఆర్ను సస్పెండ్ చేయాలి, కేటీఆర్ను బహిష్కరించాలి అంటే వీళ్ళు అనుకుంటే బహిష్కరించేస్తారా? ప్రజాపాలన అంటారు, ప్రజాస్వామ్యం అంటారు, ఉనికి కోసం మాట్లాడుతున్నారంటారు. ఏ శాసనసభ్యుడైనా, ఏ ప్రతిపక్ష వాళ్ళ నేతలైనా, ఎమ్మెల్యేలైనా మాట్లాడే అవకాశం ఏంటి? జగదీష్ రెడ్డి విషయంలో కూడా హరీష్ రావు అన్నాడు లాస్ట్లో, కనీసం ఉరివేసే వ్యక్తికి కూడా చివరిలో నీ కోరిక ఏంది, చివరి కోరిక అని అడుగుతారు. అట్లాంటిది జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసే ముందు కనీసం ఆయనకు మైక్ ఇయ్యారా మీరు? మైక్ ఇవ్వచ్చు కదా.
నిజానికి మైకి ఇస్తే ఆయన క్షమాపణ చెప్పదాం డిసైడ్ అయ్యింది. కేసీఆర్ చెప్పిండు ఆల్రెడీ క్షమాపణ చెప్పేసి సభలో ఉండాలి, మాట్లాడాలి మీరని. ఆ అవకాశమే రాలేదు. అందుకే ప్రజాపాలన అంటున్నది దీన్ని. ప్రజాపాలనలో ఇప్పుడు ఎంపీలు కేటీఆర్ నాకు తెలిసి రాంగరాంగా ఈ 16 monthsకే ఇంత అసహనానికి వచ్చేసింది. ముఖ్యమంత్రి అసహనానికి వచ్చేసింది. గవర్నమెంట్ మొత్తం కుర్తిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. సమాధానం చెప్పే పరిస్థితి లేరు. ఒక్క క్వశ్చన్ కూడా ఒక ఆన్సర్ సరిగలేదు వాళ్ళ దగ్గర. రైతులకి రుణమాఫీ అయిందంటే ఏం చెప్తారు? ఆన్సర్ ఉందా వాళ్ళ దగ్గర? రైతు భరోసా ఎందుకు ఆగిందంటే సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారంటే సమాధానం ఉందా? ఎప్పుడు ఇస్తారంటే సమాధానం ఉందా? తులం బంగారం ఇస్తున్నామని చదివించారు గవర్నర్తోన, ఉందా? రైతు వేదికలు మేమే కట్టించామన్నారు, సమాధానం ఉందా? ఇట్లాంటివి అన్ని సమాధానం లేనివి, వాళ్ళు చెప్పలేనివి, తలకాయ ఎత్తుకోలేనివి ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి వాళ్ళు ఇట్లే చేస్తుంటారు. రేపు సభలో అసలు వాళ్ళకు సహకరించే ప్రతిపక్షాలు తప్ప వాళ్ళని క్వశ్చన్ చేసే ప్రతిపక్షాలు ఏవి కూడా దానిలో ఉండవు అసెంబ్లీలో అని ఈరోజు జగదీష్ సస్పెన్షన్ చూస్తే అర్థమైంది. నెక్స్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ కేటీఆర్ని కూడా సభ నుంచి పంపించేస్తే ఇంకా పెద్దగా అడగరు, ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత మెల్లగా హరీష్ రావును కూడా పంపించేస్తే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు, పెద్దగా ఒత్తి క్వశ్చన్ చేసే వాళ్ళు ఏముండరు, మనం ఆడుకోవచ్చు. అప్పుడు మనమే చెప్పిందే నడుస్తుంది. మీరు చెప్తే నడవదు, మీరు ఇస్తే నడుస్తుంది. అధికార పార్టీ గ్రౌండ్లో ఇచ్చి సభలో మాట్లాడితే నడుస్తుంది. గ్రౌండ్లో జీరో ఇచ్చి ఏ స్కీమ్ అమలు చేయకుండా అన్ని జీరో స్కీమ్స్ అమలు చేసి మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని అసెంబ్లీలో మాట్లాడుకున్నంత మాత్రాన ఎవరి నోరు తీపి కాదు. స్వీట్ పెడితేనే తీపి అవుతుంది, స్వీట్ చూపిస్తే తీపి కాదు. మీరు అదే అనుకుంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడేస్తే ఏదో ఒకటి అసెంబ్లీ టైంపాస్ చేసేసి అసెంబ్లీలో మనం మాట్లాడేసి అన్ని ఇచ్చేస్తున్నామని చెప్పేస్తే జనాలకు వచ్చేసినట్టు స్కీమ్స్ అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. జనాలకు రుచి తగులితేనే ఇచ్చినట్టు, లేకపోతే ఇయ్యనట్టే. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ టార్గెట్, కేటీఆర్ను రానియకూడదు. మరి నాకు తెలిసి కేసీఆర్ వస్తే ఏంది పరిస్థితి? కేటీఆర్ను సస్పెండ్ చేస్తారు. రైట్, చేయొచ్చు. ఎందుకంటే చూస్తున్నాం కదా, గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షాలను తొక్కేయచ్చు. ఇవి నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఇదే నడుస్తుంది. అన్ని ప్రజాస్వామ్యాలలో అన్ని రాష్ట్రాలలో ఇవే నడుస్తున్నాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతిపక్షాన్ని తొక్కేయచ్చు, ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వద్దు, ప్రతిపక్షాన్ని క్వశ్చన్ అడగనివ్వద్దు. ఇది నడుస్తూ ఉంటుంది. కేటీఆర్ను సస్పెండ్ చేస్తారు. కేసీఆర్ ఉంటాడు, ఏం చేస్తారు? అప్పుడు సస్పెండ్ చేస్తారా కేసీఆర్ని కూడా? ఇంకా అందరిని సస్పెండ్ చేశాక అసెంబ్లీ ఎందుకు? ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ చూడముచ్చడగా లేదు, ఎవరు చూస్తలేడు దాన్ని. ఈ పిచ్చి పంచాయతీలు తప్ప దాని జనాలకు మనకొచ్చేది ఏం లేదని చాలామంది అనుకుంటున్నారు. మొత్త పంచాయతీలు, ఈయన పంచాయతీ ఆయన పంచాయతీ, ఈయన తిట్టుకోవడం ఆయన తిట్టుకోవడం, సభలో కూడా గౌరవంగా లేదు ఈ వ్యవహారం అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సభ హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, అప్పుడు కదా జనం చూసేది. ప్రజా సమస్యలు చర్చిస్తే చూస్తారు. అందరూ దానిలోకే పోతే, అందరూ గొడవలకే పోతే ఎట్లా? కానీ ఇప్పుడు కేసీఆర్ని రమ్మని కేటీఆర్ని సస్పెండ్ చేయడానికి కూడా వెనుక ఏముంది? ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది? అంటే కేటీఆర్ని సస్పెండ్ చేస్తే కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ని కూడా సస్పెండ్ చేయొచ్చు, ఇంకా సభలో అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంఐఎం ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో నడుస్తుంది మనకు, వీళ్ళని మాత్రం ఉంచొద్దు అనుకుంటున్నారా? దానికి ప్రజాపాలన ఎందుకు పేరు పెట్టుకోవాలి? మీరు పదే ప్రజాపాలన అంటుంటేనే ఇది ఏదో వంకాయ కథ స్టోరీ గుర్తుకొస్తుంది నాకు. మైసూర్ బజ్జీలో మైసూరు ఉండదన్నట్టే ప్రజాపాలనలో ప్రజలు లేకపోతే పాలన ఒకటి మిగులుతుంది. అరాచక పాలన అంటారు దాన్ని. అరాచక పాలన అనుకోవద్దు కదా, జనం అనుకోవద్దు. జనమే అరాచక పాలన అనుకునే స్టేజ్ వస్తుంది ఇట్లాంటి చర్యల వల్ల. అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందో కానీ మీరు డబల్ త్రిబుల్ చేస్తున్నారు ఆ గవర్నమెంట్ కన్నా ఎక్కువ చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ కన్నా ఎక్కువ చేస్తున్నారు. బదులు తీసుకుందాం అంటే కూడా ఇప్పుడు జనం బాగా చూస్తున్నారు. మీరు బదులు తీసుకుంటామని రాలే అధికారంలోకి. పాత గవర్నమెంట్ చేసి మేము చెయ్యమని వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాళ్ళకన్నా డబల్ చేస్తుండ్రు. ఈ సస్పెన్షన్లు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడే తెలంగాణ ఉద్యమం టైంలో జరుగుతున్నాయి ఇట్లాంటివి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవి మొత్తం సెషన్ మొత్తం రాకూడదు, లేకపోతే మాట్లాడద్దు, క్వశ్చన్ చేయొద్దు, ఎవరు లేవద్దు, అడగొద్దు, మాట్లాడద్దు, ఇదంతా పెద్ద కథ. ఇక ఇదొకటి, స్పీకర్ మీద మాట్లాడితే మీరు దళితుల మీద కొట్లాడుతున్నారు, అవమానించారు అంటారు. ఆడ మల్లరవితో మాట్లాడిస్తారు. ఎందుకంటే దళితుని ఏమనంటే మళ్ళీ కౌంటర్ ఇస్తే మీరు దళితులతో మాట్లాడించారు. ఇదొక పాలసీ గవర్నమెంట్లో. ఇట్లా ఎనీవే కేటీఆర్ను సస్పెండ్ చేయడానికే ఎంపీలు ఎందుకు అడుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, కనీసం మీరు ఉన్నారు, వాళ్ళు ఏదో విన్నారు, వాళ్ళు ఏదో చూసిర్రు, కేటీఆర్ను సస్పెండ్ చేయాల్సిందే, బహిష్కరించాల్సిందే అంటే దానికి ఒక పాయింట్ ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళను వాళ్ళను బహిష్కరించాలని చెప్పి అధికార పార్టీ వాళ్ళు, అది కూడా అసెంబ్లీలో లేని వాళ్ళు, పార్లమెంట్లో ఉన్న వాళ్ళు అడగడము, వాళ్ళు ఏల్చిన పని అటు చేయకుండా
అనవసరమైన ఇష్యూలో మాట్లాడడం ఇదంతా దేనికి సంకేతం? వీళ్ళని గెలిపించింది దేనికోసం? ఓట్లేసిన జనం కూడా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళని గెలిపించడం వల్ల ఏంటి లాభం? వీళ్ళు ఎవరన్నా ఒకరన్నా మాట్లాడి ఎవరన్నా అడుగుతున్నారా? మాకు ఇది కావాలి, మా రాష్ట్రానికి ఇది కావాలని అడుగుతున్నారా వీళ్ళు? మన డబ్బులు ఖర్చు పెట్టి ఈ నుంచి ఫ్లైట్లు వేసుకొని పోతారు, మన డబ్బులే. ఆ నుంచి మళ్ళీ వస్తారు. ఇలా ఎనుకో 2 పన్నులు, 2 పిఏలు, 2 పిఆర్ఓలు, కథ కార్ఖానా పెద్ద లంబచాడ. ఈయన ఫస్ట్ టైమే పోయిండు, ఈయన ఫస్ట్ టైమే, ఈయన ముదురుపిండం. మల్లురవి ఇప్పటికి 3వ సారి. ఇలాగందరికీ చెప్పాలి మల్లురవి గారు, ఇట్లా కాదు మనం చేయాల్సింది. కానీ మల్లురవి గారే గాడి తప్పి అటు ఇటు పోతుంటాడు. మల్లురవి గారే ఇంకా ఇదే లాస్ట్, మళ్ళీ నేను పోటీ చేయనని అనుకుంటున్నాడు ఆయన. అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని కొంతమంది చెప్తారు మల్లురవి వెనక తిరిగేతోళ్ళు. ఇదే లాస్ట్, ఇంకా మళ్ళీ పోటీ చేసేది లేదు, మనం ఖతం అయిపోయింది మన రాజకీయ జీవితం అని. కానీ ఎనీవే వీళ్ళ వెనుక ఎవరున్నది ఆలోచించాలి. వీళ్ళు కాదు, వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు వెనుక రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక కేటీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి సుక్కున అయిపోతాడు. కేసీఆర్ వస్తే జ్వరం వస్తుంది, కేటీఆర్ని చూస్తే వణుకొస్తుంది, ఇంకెవరైనా గట్టిగా మాట్లాడదాన్ని చూస్తే నెత్తినొప్పి వస్తుంది. ఏంది ఇదంతా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.